నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం రద్దు చేస్తే ఊరుకోం. ప్రభుత్వం కోర్టులో వాదించి పథకాన్ని యథావిధంగా కొనసాగించాలి. బాల్కొండ నియోజకవర్గంలోని ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రజావాణిలో సమస్యల పరిష్కారం సత్వరమే జరగాలి. కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు ఆదేశాలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా నాగుల పంచమి వేడుకలు. పుట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజలు చేసిన మహిళలు, భక్తులు. వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో దొంగల బీభత్సవం. తాళం వేసి ఉన్న ఇంట్లో 21 తులాల వెండి లూటీ. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం 10 సంవత్సరాల నుండి కొనసాగుతుందని హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రభుత్వ వకీల్ ద్వారా కోర్టుకు విన్నవించాలని, లేదంటే బీఆర్ఎస్ నీ బద్దలు భాషింగాలు చేస్తుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఎందరో మంది నిరుపేద ఆడపిల్లల కుటుంబానికి అండగా ఒక వరంలా ఉంటుందని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసే దిశగా చూస్తుందని, ప్రభుత్వం తరపు లాయర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రద్దు కాకుండా కోర్టులో వాదించాలని, లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతాయని చెప్పారు. నిరుపేదలకు వరంగా ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రద్దు చేస్తే ఎందరో మంది నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని, రేవంత్ సర్కార్ నియంత పోకడలకు పోతుందని అన్నారు. గారి ఆదేశాల మేరకు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేసే కుట్ర బందుతున్నందున దాని నిరసనగా ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ తహసీల్దార్ ఆఫీస్ ముందు మా ఆడబిడ్డలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 సంవత్సరాలుగా చేస్తున్నది కేసీఆర్ ఇచ్చిన పథకాన్ని బంధుపెట్టుడు, ఎగ్గొట్టుడు, అట్లనే ఆయన ఇచ్చిన మాటల్ని అమలు చేయకపోవడం. ఇది తప్పిస్తే ఈ రేవంత్ రెడ్డికి చాతనవుతున్నది ఏమీ లేదు. ఇప్పటికే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్టు బంధు పెట్టిండు, అంటు వెలుగు బంధు పెట్టిండు, న్యూట్రిషన్ కిట్టు బంధు పెట్టిండు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు ఈయన ఇప్పటికి 2-3 సార్లు ఎగ్గొట్టిండు. ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, సగం మందికి ఎగ్గొట్టిండు. అట్లనే వడ్లు ఏదైతే కొనుగోలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి తెలంగాణలో దొడ్డు వడ్లే ఎక్కువ వేస్తారు, కానీ మరి వడ్లు కొనుగోలు నుంచి తప్పించుకునేందుకు సన్న వడ్లే వేయాలి, అది కూడా 7 రకాల సన్న వడ్లే వేయాలని కండిషన్ పెట్టిండు. 7 రకాల సన్న వడ్లకు ప్రభుత్వం కొనవలసిన అవసరం లేదు, ప్రైవేట్ వ్యాపారులే కొంటారు, దానికి డిమాండ్ ఉంటది కాబట్టి అలా కండిషన్ పెట్టిండు. అట్లు కొనుగోలు నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యూరియా సప్లై విషయంలో కూడా మరి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యూరియా యాప్ అని పెట్టిండు, మండల యూనిట్ పెట్టిండు, ఎక్కడ కూడా యూరియా దొరకలేదు. షాపుల్లో లేని యూరియా యాపుల్లో ఎక్కడ ఉంటదని చెప్పి తెలంగాణ రైతాంగం అన్నెర్ర చేసినా, ఆందోళన చేసినా మరి వాళ్ళు పట్టించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి తోడు బీజేపీ మోడీ కూడా తోడండి. ఇప్పుడు ఆయననట ఈ యాప్ జిల్లా యూనిట్ చేస్తాడట. బోధనలో ఉన్న ఆయనకు వేల్పూర్ లో మందు సంచుల లాటైతే వేల్పూర్కి వచ్చి తీసుకుపోవాలి 2 సంచులు. అట్లా జిల్లాల మొత్తంలో ఈ ఊరు నుంచి ఆ ఊరోడు, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి తీసుకుపోయే ఒక గందరగోళమైన పరిస్థితి. యాస్టకొచ్చి యూరియా కొనుడు బంద్ చేయాలి, వ్యవసాయం బంద్ కావాలి. ఇవాళ మోడీ రేవంత్ రెడ్డి కలిపి చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఇట్లా అన్ని కార్యక్రమాల్లో ఎగ్గొట్టుడు, బంధు పెట్టుడు తప్పిస్తే ఈ రేవంత్ రెడ్డి చేసిందేం లేదు. నాగుల పంచమి సందర్భంగా నాగపుట్టలో పాలు పోసి ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాగుల పంచమి పండగ ప్రత్యేకత ఉందని, నాగదేవత ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పట్టణ ప్రజలకు నాగుల పంచమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. మన సంస్కృతి సాంప్రదాయాలలో ప్రకృతి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ నాగపంచమి పండగ మన సాంప్రదాయానికి ప్రతీక. ఈ పవిత్రమైన రోజున పుట్టలో పాలు పోసుకొని నాగులమ్మను మనసారా కొలుచుకుంటాం. నాగులమ్మ కరుణ కటాక్షాలతో మన ఆర్మూర్ పట్టణంలో ప్రతి ఇల్లు పచ్చగా ఉండాలి, అలాగే ఆయుర ఆరోగ్యాలతో సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి పట్టణ ప్రజలందరికీ నాగపంచమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని
కోరుకుంటున్నాం. నాగుల పంచమి శుభాకాంక్షలు. అందరూ ఆర్మూర్ పదిహేన పట్టలు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతే. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ సాయగౌడ్, డిపిఓ శ్రీనివాస్, డిఆర్డీఓ సాయన్న, ట్రైనీ ఆర్డీఓ సందీప్, రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శివాలయంలో, రామాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. నాగపంచమి సందర్భంగా సిద్ధుల గుట్టపై గల పుట్టలో భక్తులు పెద్ద ఎత్తున పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో పల్లకీ సేవ కన్నుల పండగగా కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. శ్రావణ మాసంలో మొదటి సోమవారం కావడం విశేషం. మొదటి సోమవారమే నాగుల పంచమితో వచ్చినటువంటి ఈ మాసం కాబట్టి ఈ నాగుల పంచమి సోమవారం నాడు రావడం ఇంకా విశేషం. కాబట్టి భక్త మహాశయులంతా కూడా ఈరోజు స్వామిని దర్శించుకొని ఇక్కడ ఉన్నటువంటి స్వామికి మానసాదేవి ప్రియ పుత్రిక ఈ శివుడికి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ జొన్న విత్తులతో స్వామివారి యొక్క అలంకరణ చేయడం జరిగింది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా సిద్ధేశ్వరుని దర్శించుకొని ఆ నాగుల పంచమికి సంబంధించినటువంటి మనసాదేవి యొక్క అనుగ్రహం పొందగలదని కోరుతూ అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు శుభం భవతు. ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎంపీడీఓ శివాజీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33 శాఖల అధికారుల సమన్వయంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నేడు ప్రారంభించడం జరిగిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దూర ప్రాంతాలకు వెళ్లకుండా మండల స్థాయిలో ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. అధికారులు సైతం సమయపాలన పాటించాలని, ఖచ్చితంగా ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ, మండల విద్యాశాఖ అధికారి రవీందర్తో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయిలో ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుండి. ఎందుకంటే ప్రజలు రాష్ట్రానికి, జిల్లా కేంద్రంకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం అనేది మండల స్థాయిలోనే జరగాలనే ఉద్దేశంతో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజల సమస్యల పరిష్కారం కావాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని అన్ని మండల కేంద్రాలలో ఈ రోజు ప్రారంభించడం జరిగింది. 23 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎంపీడీఓ, తహసీల్దార్, ఎక్కడైతే అర్బన్ ఉండదో అక్కడ కమిషనర్, మిగతా అన్ని లైన్ డిపార్ట్మెంట్ల అధికారులందరూ కూడా పాల్గొంటారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి అధికారులందరూ కూడా విధిగా సమయాన్ని పాటించాలి. 3 గంటలు కూడా ఇక్కడ కూర్చొని ప్రజలకు వచ్చే పిటిషనర్తోని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఓపికతో తెలుసుకొని సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులందరూ కూడా ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుకుంటూ, అలాగే ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఏదైతే మండల కేంద్రంలో ప్రజావాణి జరుపుతున్నదో ఇంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకొని దూర ప్రాంతాల జిల్లా కేంద్రానికి, రాష్ట్ర కేంద్రానికి వెళ్లకుండా ఇక్కడ మండల కేంద్రంలోనే ప్రజల సమస్యలు ఇక్కడ తెలుపుకొని ఇక్కడే పరిష్కారమయ్యేటట్టు అందరూ వినియోగించుకోవాలని ఆర్మూర్ మండల ప్రజలందరినీ ఈ సందర్భంగా కోరుచున్నారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారతీయ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుట్రతో షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి పథకాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తుందని, వెంటనే ఆలోచన మానుకొని పథకాలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సంతోష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు శ్రీ ఆశన్న గారి జీవన్ రెడ్డి సూచనల మేరకై ఆర్మూర్లోని తహసీల్దార్ కార్యాలయంలో
ఈరోజు భారత రాష్ట్ర సమితి ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే నిరుపేదల ఆడపిల్లల జీవితాలతోని చెలగాట మారుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మీరు బుద్ధి తెచ్చుకొని ఏదైతే అర్హులున్న వారికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే అమలు చేయాలి. పెండింగ్లు ఉన్న ఏదైతే అర్హులున్న దరఖాస్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొందరగా పరిష్కరించాలని చెప్పి ఖబర్దార్ సీఎం మీరు వెంటనే ఈ పథకాలని అమలు చేయకపోతే రానున్న రోజుల్లో మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ఫిర్యాదులకు సంబంధించిన 31 ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగటమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. ఆర్మూర్ పట్టణ రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, అధికారులు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు కలిగోట గంగాధర్ మాట్లాడుతూ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు, రెడ్డి చెరువు, మరికుంట చెరువులకు తూముల మరమ్మతులు చేయించి నూతన తూము ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా విద్యుత్ సకాలంలో అందించాలని, యూరియా యాప్ డౌన్లోడ్ చేసుకున్న రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ప్రతినిధులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మేము ఆర్మూరు పట్టణానికి సంబంధించిన రైతు ప్రతినిధుల ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి కొన్ని సమస్యల మీద విన్నవించుకోవడం జరిగింది. ఈ ఇరిగేషన్కు సంబంధించిన కొన్ని తూములు చాలా మట్టుకు రిపేర్లో ఉన్నాయి. కొన్ని తూములు కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మల్లారెడ్డి చెరువుకు సంబంధించింది కానివ్వండి, రెడ్డి చెరువుకు సంబంధించింది కానీ, మర్రిగుంటకు సంబంధించింది కానీ ఆ తూములను, అలుగులను రిపేర్ చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఈ ప్రజావాణిలో కోరడం జరిగింది. మళ్ళా తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ రైతులు ఎవరైతే పంట పొలాలు పండిస్తున్నారో అక్కడ విద్యుత్ అనేది సరైన పద్ధతిలో రావడం లేదు. దానివల్ల రైతులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కరెంటు పంట పొలాలకు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మేము రైతులందరం కూడా ఒకటే రిక్వెస్ట్ చేసినాం, ఉదయం 3 గంటల నుంచి పడితే సాయంత్రం 6 గంటల వరకు గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఇచ్చిర్రో ఇప్పుడు కూడా అదే విధంగా ఇవ్వాలని మేము సంబంధిత అధికారులను కోరడం జరిగింది. రాత్రి కరెంట్ రావడం వల్ల రైతులకు అన్ని విధాల ఇబ్బందులు అయితే పాము కాటుకు గురవుతారు. కాబట్టి డేలోనే కరెంటు పూర్తిగా ఇవ్వాలని మేము సవినయంగా అధికారులను కోరడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో కాందేశ్ గంగూబాయి ఆధ్వర్యంలో నాగుల పంచమిని పురస్కరించుకొని ఆవు పాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ పీసీసీ కార్యదర్శి కాందే శ్రీనివాస్ మాట్లాడుతూ 33 సంవత్సరాలుగా నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో సుమారు 400 మందికి ఉచితంగా ఆవు పాలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సత్యం, నరేందర్, సురేష్, ఆదిత్య, వెంకట వైభవ్, నాగలత తదితరులు ఉన్నారు. నాగుల పంచమి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ లో ఈ నాగుల పంచమి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా ఉచితంగా ఆవుపాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇట్టి కార్యక్రమాన్ని గత 33 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమము మా యొక్క నాన్నగారు అయినటువంటి కీర్తిశేషులు శ్రీ కాందేశ్ రామయ్య గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మేము నిరంతరము మా యొక్క అమ్మ అయినటువంటి కాందేశ్ గంగూబాయి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేము ఈ ఆర్మూర్ జిరాయత్ నగర్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం మేము నాగుల పంచమి సందర్భంగా ఉచితంగా ఆవు పాలు పంపిణీ చేస్తారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల భార్గవి హైస్కూల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. మైనర్ విద్యార్థులు వాహనాలు నడపరాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గోపికృష్ణ పట్వారి, ప్రిన్సిపల్ ప్రగతి పట్వారి, సామాజిక సేవకుడు తులసి పట్వారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ముఖ్యంగా మన సొసైటీలో మేజర్గా ఇప్పుడు చాలా
ఇష్టంగా తయారైందంటే డ్రగ్స్ ఒకటి సొసైటీలో. మీరు అందరూ పేపర్ చూస్తే అంత యూత్, అసలు యువతనే రేపటి భవిష్యత్ భారతదేశానికి మన యువత. అలాంటిది యువతకే ఇప్పుడు ఒక చెప్తున్నది డ్రగ్స్ గురించి కొంత అవగాహన కాదని మీరు ఇంత కష్టపడి డ్రగ్స్ అయినా చాలా సమయం మీరు ఇన్ని సంవత్సరాలు చదువుతూ వృధా అవుతుంది. మీరు మీ కంట్రోల్లో ఉంటుంది. డ్రగ్స్ ఒకసారి ఏదైతే మీరంతా ట్రైన్ చేస్తున్నారు పైసల కోసం చిన్న చిన్న ఇంట్లో పేరెంట్స్ కొట్టడం కానీ డిపెండ్ చేయడం తీసుకొచ్చి అలాంటివి ఎన్నో జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా డ్రగ్స్ అది మీ అందరూ దానికి ఎడిట్గా అవుతాం. రెండవది ఇక్కడ మొబైల్ ఫోన్స్ అని చెప్తున్నారు, సైబర్ క్రైమ్. ఎక్కువ మేజర్గా సైబర్ క్రైమ్ అనేది మొబైల్ ఫోన్ ద్వారా జరుగుతుంది. మొబైల్ ఫోన్ అనేది తెలివిగా వాడాలి. మొబైల్ ఫోన్ వాడతానండి, ప్రపంచం మొత్తం దాంట్లో ఉంది. మొబైల్ ఫోన్ మీరు అసలు వాడకపోయినా కానీ మీకు నాలెడ్జ్. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో గల నాగదేవత వద్ద మహిళలు పెద్ద ఎత్తున నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాగుల పంచమి నాడు జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గల పుట్టలో మహిళలు పెద్ద సంఖ్యలో పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో డ్రీమ్స్ స్వచ్ఛంద సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, చైల్డ్ లేబర్ ప్లాట్ఫామ్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రవీందర్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, పిల్లలను పనుల్లోకి కాకుండా పాఠశాలలో చేర్పించి విద్యాభ్యాసాన్ని ప్రతి కుటుంబం సహకరించాలని, బాలల హక్కులను పరిరక్షించేందుకు గ్రామస్తులందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనలాంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు రెక్కాడితే డొక్కాడని పరిస్థితులు అటువంటి మన తల్లిదండ్రులు అంటే బడికి పంపాలంటేనే ఒక భారంగా భావిస్తున్నటువంటి ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజీలు ముఖ్యంగా మన గవర్నమెంట్ పాఠశాలల్లో ఇప్పుడు ప్రభుత్వం కూడా మంచి ఫెసిలిటీస్ కల్పిస్తుంది. అదేవిధంగా మన ఆర్మూర్ మండలం నూతన ఎంఈఓ సార్ గారు, మన రవీందర్ సార్ గారు కూడా మనకు ముందుకొచ్చి మా వంతు భాగస్వామ్యం కూడా మీలో ఉంటాం. మీరు చేసేది మంచి కార్యక్రమం కాబట్టి సార్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మామిడిపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మన పాఠశాల సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు శ్రీశైలం గారు చెప్పినట్లు మరి ఆర్మూర్ మండలంలో కొంతమంది విద్యార్థులు ఇటుక బట్టలలో, తర్వాత బేకరీలలో, హోటళ్ళల్లో పనిచేస్తున్నట్టు వారు చెప్పారు. కాబట్టి అటువంటి విద్యార్థులని, పిల్లల్ని గుర్తించి మరి ఆ ఓనర్స్ పైన కఠినమైన చర్య తీసుకోవాలి. కాబట్టి మరి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మరి విద్యా చట్ట ప్రకారము అందరూ కూడా 6 నుంచి 12 సంవత్సరాల విద్యార్థులందరూ కూడా అందరూ చదవాలి. వారు భవిష్యత్తులో మంచిగా ఎదగాలని. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాముల పుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని భైరవగుట్ట, జంబి హనుమాన్ వీరభద్రుని గుడి, నాగలింగేశ్వర ఆలయాలతో పాటు మండలంలోని గ్రామాల్లో గల వివిధ ఆలయాల వద్ద మహిళలు పుట్టలో పాలుపోసి నాగుల పంచమి సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నాగపంచమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుందని, నాగదేవత ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుకుడ గ్రామంలోని వేల్పూర్ రోడ్డుకు గల ఎస్కే మతిన్ ఇంటిలో చొరబడి వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులు హలీముద్దీన్ అజీం తెలిపిన వివరాల ప్రకారం స్వాతంత్ర దినోత్సవం రోజు ఆర్మూర్లో ఉన్న తమ్ముని ఇంటికి కుటుంబ సభ్యులతో వెళ్లడం జరిగిందని, ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నామని, మరునాడు రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటంతో వేల్పూర్ ఎస్ఐ సంజీవ్కు సమాచారం ఇవ్వటం జరిగిందని, వెంటనే వారు వచ్చి పరిశీలించారని తెలిపారు. ఇంటిలో చొరబడిన దొంగలు బీరువా పగలగొట్టి అందులో ఉన్న 21 గ్రాముల వెండి గొలుసులు, విలువైన వస్తువులను ఎత్తికెళ్లినట్లు తెలిపారు. ఇంటిలో బంగారు నగదు కొరకు ఇంటిని మొత్తం గాలించి వస్తువులను చిందరవందర చేశారని, ఎటువంటి నగదు బంగారం దొరకలేదని, దొరికిన వెండి వస్తువులను దొంగలించారని తెలిపారు. ఎస్ఐ సంజీవ్ గ్రామంలోని సీసీ ఫుటేజ్లను పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. వేరే గ్రామాలకు వెళ్లేవారు తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. 12:30 అట్లా రావడం జరిగింది. దాని తర్వాత మా తమ్ముడి ఆహ్వానం మేరకు ఆర్మూర్లో తమ్ముడి దగ్గరికి వెళ్ళడం జరిగింది అందరము. దాని తర్వాత లాకేష్ పోయినాము. రాత్రి
శనివారం నాడు రాత్రి ఈ దొంగతనం జరిగింది. ఇంట్లో బీరువా వాళ్ళు కొట్టి కొన్ని వెండి ఆభరణాలు ఎక్కపోయారు, కొన్ని బట్టలు, షూస్ ఇలాంటి కొన్ని వస్తువులను దొంగిలించుకొని దొంగలు. కానీ మేము ఆ రోజు రాత్రికి రాలేకపోయినాం. మా తమ్ముడు రిక్వెస్ట్ చేస్తే అక్కడే ఆగిపోయినాము నైట్లో. మరోనాడు రాత్రి 10 గంటలకు వచ్చి చూసేసరికి బయట గేటు తాళం అక్కడ ఉన్నది. ఆ గోడ దించి వచ్చి లోపల తాళాన్ని పగలగొట్టి లోపల వచ్చి మొత్తం బీరువాను పగలగొట్టి కిందర బందరం చేసిండ్రు, సూట్ కేసు కొట్టి అన్ని జరిగిండ్రు. అక్కడ పిల్లల స్కూల్ బ్యాగులను కూడా అన్నీ దులిపి చూసుకున్నారు. కాకపోతే ఇంకా ఏం పోలేదు. కొన్ని బయటి బట్టలు గిన ఉండే పోయినాయి, కొన్ని జెర్సీలు, షూస్, పట్ట గొలుసులు, కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ అట్లా పోయినాయి. వాళ్ళ చేతికి మాత్రము ఎలాంటి బంగారు ఆభరణాలు కానీ డబ్బు కానీ దొరకలేదు. వాళ్ళు 12 మేము సీసీ ఫుటేజ్ పరిశోధన చేస్తే 12-24 నిమిషాలకు ఇంట్లో ప్రవేశించినట్టుగా ఉన్నది. ఒక 4 దొంగలు అయితే వచ్చిర్రు, బైకుల మీద వచ్చి దొంగతనం చేయడం జరిగింది. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పెద్దగుట్ట పైన గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2 రోజులుగా బ్రాహ్మణులతో ఉదయం నుంచి ప్రత్యేక మంత్రాలు, పూజలు, హోమాలు చేశారు. ఈ సందర్భంగా విగ్రహదాత మాజీ సర్పంచ్ బాలేరావు రాజేశ్వర్ మాట్లాడుతూ భగవంతుని సేవకు తమ కుటుంబం చేతనైనంతగా ముందుంటుందని అన్నారు. గ్రామ కమిటీ సభ్యులు భక్తులకు అన్న ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మల్యాల సుభాష్ గౌడ్, ఉపాధ్యక్షుడు భరత్, క్యాషియర్ పన్నాల రవి, సభ్యుడు కుమ్మరి భూమేశ్వర్, ధనరాజు, లక్ష్మణ్, దూలూరు కిషన్, రాము, రాజు, నగేష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకు ప్రతిష్టాపనకు విగ్రహదాతలు కూడా ఊరు కూడా సాయం చేసినందుకు ఆ స్వామి కళలు వచ్చి చెప్తేనే ఇవన్నీ చేసిన నేను. అందరు సహకరించారు. అంత దేవుడైతే మంచిగా కూస్తున్నాడు సంతోషంగా. కమ్మర్పల్లి పెద్దగుట్ట నరసింహస్వామి 100 ఏళ్ల చరిత్ర గల నరసింహస్వామికి ఈ రోజు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. దీనికి సహకరించిన గ్రామ ప్రజలు అందరికీ లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా. నాగుల చవితి అలాగే నిన్న ఆదివారం స్వామి పెదగుట్ట నరసింహస్వామి ఊరేగింపు జరగడం జరిగింది. అలాగే ఈ రోజు ఆయనని ప్రతిష్టాపన జరిగింది. కమ్మర్పల్లి గ్రామ ప్రజలందరినీ సుఖ సంతోషాలతోటి ఆ స్వామి ఉంచాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా. బాల్కొండ మండల కేంద్రంలో స్వయంభూగా వెలిసిన సలిగంటి శివాలయంలో నాగుల పంచమి సందర్భంగా విశిష్ట పూజలను నిర్వహించారు. నాగుల పంచమిని పురస్కరించుకొని సలిగంటి శివాలయంలో ఉదయం నుంచి మహిళలు విశిష్ట పూజలు చేసి పుట్టలో పాలు పోసి భక్తి శ్రద్ధలతో నాగమ్మ తల్లిని కొలిచారు. ధూపదీప నైవేద్యాలు వెలిగించి తీర్థ ప్రసాదాలు అందించి ఈ సంవత్సరం పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ఎలాంటి కష్టాలు కూడా దరిచేరకుండా నాగమ్మ చల్లటి దయ అందరిపై ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, భక్తులు, పురోహితులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, జై శ్రీరామ్. నా పేరు శ్రీనివాస్. ఈ బాల్కొండ గ్రామంలో నాగుల పంచమి రోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ 1960లో ఇక్కడ 60లో స్థాపించారు. 4వ నెల 6వ తారీఖు నాడు స్థాపించారు. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ప్రాముఖ్యత పుడితే కాండిస్తే ఇక్కడ ఈ వ్యాపారం తినిపిస్తే చాలా మంచిగా అవుతుంది, అంటే నయం అవుతుంది. ఏమైనా ఉన్న ప్రాబ్లం ఉన్నా కానీ నయం అవుతుంది. ఇక్కడ చాలామంది పెద్ద మొత్తంలో చాలామంది వచ్చి ఇక్కడ జాతర మాదిరిగా జరుపుకొని అన్నప్రసాదం కూడా జరుగుతుంది. అందరికి అయ్యవారి దీవెనలు ఉంటాయి. ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఇలా హిందూ ముస్లిం తేడా లేకుండా పాము కుట్టినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా నయమైపోతుంది. ఈ చెట్టు యొక్క ప్రభావము, ఆ గురుగారి ప్రభావము చాలా మంచిగా ఉంటుంది. 6వ తారీఖు 4వ నెల రోజు ఈ స్థాపన జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి చుట్టుపక్కల ప్రజలంతా వస్తారు. చుట్టుపక్కల ప్రజలు పక్క జిల్లాల నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో భక్తులు వస్తుంటారు. ఈ రోజు ఇక్కడ సుమారు 6 నుంచి 8 కుంటల వరకు 7-8 కుంటల వరకు బియ్యం కూడా అన్నదానం సత్రం. సోమవారం రోజున మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం భీమ్గల్లో నోడల్ అధికారి గంగుల సంతోష్ కుమార్ ఎంపీడీఓ ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ భీమ్గల్ కార్యాలయంలో నిర్వహించారు.
మండల స్థాయి ప్రజావాణిలో 15 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సమస్యల పరిష్కారం కొరకు సంబంధిత శాఖ అధికారులకు ఆన్లైన్లో నమోదు చేసి అందజేయనుంది. ఇట్టి ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మండల స్థాయి ప్రజావాణి నోడల్ అధికారి గంగుల సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గజానంద్, భీమ్గల్ మరియు ఇతర మండలాల అధికారులు పాల్గొన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో సోమవారం రోజున మొదటి ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి బాధితులు, ప్రజలు తరలివచ్చారు. రోజంతా కలిపి మొత్తం 14 దరఖాస్తులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రజావాణికి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి వాటిని త్వరితగతిన పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం రద్దు చేస్తే ఊరుకోం. ప్రభుత్వం కోర్టులో వాదించి పథకాన్ని యథావిధంగా కొనసాగించాలి. బాల్కొండ నియోజకవర్గంలోని ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రజావాణిలో సమస్యల పరిష్కారం సత్వరమే జరగాలి. కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు ఆదేశాలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా నాగుల పంచమి వేడుకలు. పుట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజలు చేసిన మహిళలు, భక్తులు. బేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో దొంగల బీభత్సవం. తాళం వేసి ఉన్న ఇంట్లో 21 తులాల వెండి లూటీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.